పూరా లోకల్. నమస్తే, వెల్కమ్ టు పూరా లోకల్. ప్రస్తుతం మనం గాంధీ భవన్ లో కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు మానవతా రాయ్ తోటి ఉన్నాము. మీ ముఖ్యమంత్రితో సహా అలాగే కాంగ్రెస్ పార్టీ ఇతర నాయకులందరికీ జై తెలంగాణ అని అనడానికి నోరు రావట్లేదని ప్రతిపక్షాలు విమర్శిస్తున్నాయి. ఇప్పుడు జై తెలంగాణ అని మీరు ఏం సాధించారు? తెలంగాణ ఉద్యమకారులను గౌరవించారా? చెప్పండి. 10 ఏళ్ళు అధికారంలో ఉండి అందశ్రీ రాసినటువంటి జయ జయ హే తెలంగాణ జననీ జయ కేతనం అనేటువంటి గీతాన్ని అమలు చేశారా రాష్ట్ర గీతంగా? మరి ముఖ్యమంత్రి గారు రాష్ట్ర గీతంగా అధికారంలోకి వచ్చిన వెంటనే అందశ్రీని గౌరవించి ఇలా ₹1 ఇచ్చారు. తర్వాత ప్రతి ఒక్క ఉద్యమకారులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ కూడా గౌరవం, పాషం యాదగిరి, తర్వాత సుద్దాల అశోక్ తేజ్, వీళ్ళందరికీ గౌరవించి వాళ్ళు ₹1 ఇచ్చారు. గద్దర్ గారిని కనీసం ఇంట్లో అడుగుపెట్టలేదు. మీరు గద్దర్ గారిని మీరు ఇంట్లో అడుగుపెట్టనిపోతే రేవంత్ రెడ్డి గారు గద్దర్ గారిని తీసుకొచ్చేసి ఆయన చనిపోయిన తర్వాత వాళ్ళకి ఘనంగా నివాళులు అర్పించిన తర్వాత గద్దర్ గారి పేరు మీద సినిమా అవార్డులు ప్రకటించారా లేదా? ఎవరు గొప్ప? అంటే మాంసం తింటే పొద్దాగా బొక్కలు మెళ్ళ వేసుకోవాలా? అవసరమా? జై తెలంగాణ అంటే కాదు, తెలంగాణ అమరవీరులను గౌరవించాలి. తెలంగాణ ఎందుకు ఏర్పడిందో దాన్ని అభివృద్ధి చేయాలి. అది దృష్టిలో పెట్టుకోకుండా కొండా లక్ష్మణ్ బాబు చనిపోతే కేసీఆర్ గారికి ఆఫీసు లేకపోతే కొండా లక్ష్మణ్ బాబుజీ జలదృశ్యం కార్యాలయం ఇచ్చిండు. అట్లాంటి ఆయన వ్యక్తి మహానుభావుడు చనిపోతే కనీసం చూడటానికి, భౌతికాన్ని చూడటానికి పోయిన వీళ్ళు 10 ఏళ్ళు. మరి ఎట్లా మాట్లాడితే సిగ్గుందా వీళ్ళకి? మాట్లాడటానికి అసలు అర్హత ఉందా? చెప్పండి. ఏ ఉద్యమకారుని గౌరవించారు మీరు? ఆ రోజు తెలంగాణ రాష్ట్ర సమితిలో తెలంగాణ అనే పదాన్ని తొలగించారు. అది ఉద్యమ అస్తిత్వం. అది తెలంగాణ రాష్ట్ర సమితి అనేది పార్టీ, రాజకీయ పార్టీ కాదు, ఉద్యమ పార్టీగా పుట్టిన పార్టీలో తెలంగాణ తీసేసి ఉద్యమాన్ని చంపేశారు మీరు. మీరు మాట్లాడేది శ్రీకాంతాచార్య అని గుర్తొచ్చిందా? 10 ఏళ్ళు కవిత ఏదో మాట్లాడుతుంది నిన్న మొన్న. 10 ఏళ్ళు అధికారంలో ఉన్నప్పుడు కవితకి ఎందుకు శ్రీకాంతాచార్య గుర్తు రాలేదు? ఇప్పుడు మాట్లాడంలో చిరక పలుకులు పలుకుతుంది కవిత శ్రీకాంతాచార్య ఏడని ఉండడానికి. ఎన్ని చేసినాం విప్లవాత్మకమైన మార్పు. తెలంగాణ తల్లి విగ్రహాన్ని ఆ రోజు 2007, 2008లో చాలా గ్రామాల్లో ఇప్పుడున్నటువంటి రేవంత్ రెడ్డి గారు ప్రభుత్వం, రాష్ట్ర ప్రభుత్వం ఆవిష్కరించిన విగ్రహాన్ని ఆవిష్కరించుకున్న వారు. తర్వాత 10 ఏళ్లలో దాన్ని వీళ్ళ అధికారం రాగానే తెలంగాణ తల్లిలో సాదాసీదా మహిళ పోయింది, సామాన్య మహిళ పోయింది. మరి రాచరిక పోకళ్ళు వచ్చినాయి, బుధ కిరీటాలు వచ్చినాయి. అది కాదుగా తెలంగాణ పోకడ. తెలంగాణ పోకడ అనేది మట్టి వాసనలు, అస్తిత్వం. తెలంగాణ అస్తిత్వమే మట్టి వాసనలు, పోరాటాలు. అది ఎక్కడుంది? అందులో స్ఫూర్తి, రాచరిక దర్పం ఉంది అందులో. కాబట్టి రేవంత్ రెడ్డి గారు వచ్చి రాగానే ఎప్పుడైతే కవులు, కళాకారులు అందరూ కేటాయించుకున్నటువంటి, నిర్దేశించుకున్నటువంటి విగ్రహాన్ని ఆయన ప్రతిష్ఠించారు, సచివాలయంలో ప్రతిష్ఠించారు. అది గొప్ప కాదా? చెప్పండి. ఆ రోజు ఉద్యమాకాంక్ష తెలంగాణ రాష్ట్రం ఉద్యమ సమయంలో మేమంతా యూనివర్సిటీల్లో ఏపీ తీసేసి టీజీ స్టిక్కర్లు పెట్టుకున్నాం. మేము పోలీసు వాళ్ళు ఆఫ్ ఫైనాన్స్ వేసుకోపో, పీక్కోపో అన్నాం ఇట్లా. మరి తెలంగాణ వచ్చిన తర్వాత టీజీ ఎక్కడికి పోయింది? మరి రేవంత్ రెడ్డి గారు రాగలోనే టీజీని అమలు చేసిందా లేదా? ఈ మాట ఎప్పుడు చెప్పిండు ఆయన? పిసిసి అధ్యక్షుడిగా ఉన్నప్పుడు గాంధీ భవన్లో తెలంగాణ తల్లి, సామాన్యమైనటువంటి చాకలి ఐలమ్మ, నా ప్రతి మహిళ కూడా, ప్రతి పౌరుడు కూడా నా బామ్మ, నా నాయనమ్మ, నా అమ్మమ్మ అని తెలంగాణ తల్లిలో చూసుకుంటారు. అట్లాంటి విగ్రహాన్ని ప్రదర్శించలేదా? ఇలా మా జై తెలంగాణ లేదంటే ఏం చేశారు మీరు? 10 ధనిక రాష్ట్రాన్ని అప్పులు గొప్పగా మార్చారు. అదే తెలంగాణ గొప్పతనం? చెప్పండి. తెలంగాణ గొప్పతనం 16,000 కోట్ల మిగులు బడ్జెట్తో ఇస్తే మీ ఇష్టం క్రమశిక్షణ లేకుండా, ఆర్థిక క్రమశిక్షణ లేకుండా తెలంగాణ రాష్ట్రాన్ని దివాలా తీయించి ఇష్టం వచ్చిన డబ్బులు ఖర్చు పెట్టి ఘోరమైనటువంటి అవమానం చేశారు మీరు. అదే గాడి తప్పిన ఆర్థిక వ్యవస్థని గాడిలో పెట్టేందుకు ప్రభుత్వ ఉద్యోగులు 1వ తారీఖు జీతాలు ఇచ్చారా మీరు? రేవంత్ రెడ్డి 1వ తారీఖు ఇస్తాడు. వాళ్ళని ఎప్పుడైనా ఉద్యమకారులను గుర్తించారు? అసలు ప్రభుత్వ ఉద్యోగులను చర్చలకు పిలిచారా? వాళ్ళ సావుని అని చెప్పి సంఘాలే లేదు, ఆర్టీసీలు అయితే సంఘాలే లేకుండా చేశారు. ఉద్యమాలే లేకుండా ఉద్యమ సంఘాలన్నింటినీ కూడా ఆ యూనియన్ల కార్మిక సంఘాలు రద్దు చేశారు. ఇలా అధికారం కోల్పోయేసరికి అందరూ గుర్తొస్తున్నారా? మీకు అంతే కావాలి, మీకు అదే గతి పట్టింది. మీకు అట్నే బాధపడాలి మీరు. మానసిక ప్రజలందరూ ఆదరిస్తున్నారు. ఇలా ఎవరు మీరు సుఖంగా లేరు, ప్రజలంతా సుఖంగా ఉన్నారు. ఇలా మీరు 16,000 కోట్లు రుణమాఫీ చేస్తే ₹1,00,000 అంచెలంచెలుగా మిత్తి మాఫీ చేశారు, రుణమాఫీ చేయలే. కానీ రేవంత్ రెడ్డి అనూహ్యంగా ఇచ్చిన మాట ప్రకారం 3 నెలల్లో 4 నెలల్లోనే 25,34,000 మంది రైతుల ఖాతాల్లో 20,650 కోట్లు వేసిండు. ఇలా వాళ్ళంతా సంతోషంగా లేరా? 50 లక్షల మంది 200 యూనిట్లకి ఉచిత విద్యుత్ పొందుతున్నారు, వాళ్ళంతా సంతోషంగా లేరా? ఇది పాలన అంటే ఇట్లుండాలా? మీరు దుబారా చేశారు. వీళ్ళ క్రమశిక్షణతో దుబారా కాకుండా తెలంగాణని గట్టెక్కిస్తున్నారు, ఒడ్డుకు చేరుస్తున్నారు తెలంగాణని. ఇలా పాసం యాదగిరి ₹1,00,000, సుద్దాల అశోక్ తేజ్, గద్దర్ గారి కుటుంబానికి ₹1,00,000. మీరు ఎన్నడన్నా ఏ ఉద్యమకారికైనా తామ్రపత్రం ఇచ్చారా? కనీసం గౌరవించారా? ఇలా గౌరవించకుండా అధికారం భూమిలోనే ఉద్యమకారులు అని మాట్లాడితే జనం క్షమించరు మిమ్మల్ని. తులం బంగారం ఇవ్వట్లేదు కానీ ప్రపంచ సుందరి పోటీలకు వచ్చిన ఆ కంటెస్టెంట్స్ కి బంగారం పెట్టిరని కూడా విమర్శించారు.
ఇప్పుడు తులం బంగారం ఇస్తాం, స్కూటీలు ఇస్తాం, ఇచ్చే టైంలో ఇస్తాం, ఏ మాట కూడా తప్పం. ఇచ్చిన మాట వాగ్దానం నిలబెట్టేదే కాంగ్రెస్ ప్రభుత్వం. అందాల పోటీలు పెట్టి ప్రపంచానికి తెలంగాణ సంస్కృతి సాంప్రదాయాలు నిరూపింపజేసినాం. ఎవడో చెత్త విధవుల విషయం ప్రచారం చేస్తారు. ఇప్పుడు మంచిని స్వీకరించి నువ్వు చెడును ప్రచారం చేస్తారు. వాళ్ళు బతికేది కదా, మంచిని చెప్పరు, చేసేదాన్ని జీర్ణించుకోలేకపోతున్నారు. కాబట్టి ఇది అందాల పోటీలపై అబద్ధ ప్రచారాలు చేస్తారు, దాన్ని ఎవరు కూడా నమ్మట్లేదు.